వైసీపీకి భారీ షాక్. ఎమ్మిగనూరులో 6 గ్రామాల నుండి 600 మంది కార్యకర్తలు, కీలక నేతలు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో ఘనంగా చేరిక. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అరాచకాలు, కుట్ర రాజకీయాలు, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల విసుగు చెందిన నాయకులు, కార్యకర్తలు, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని 6 గ్రామాలకు చెందిన దాదాపు 600 మంది వైసీపీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు మరియు వివిధ హోదాల్లో పనిచేసిన నాయకులు వైసీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు, కూటమి ప్రభుత్వంపై ఉన్న విశ్వాసమే ఈ భారీ చేరికలకు కారణమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబంలో చేరిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ ఏదైతే విషపు ప్రచారం చేస్తూ గొడ్డలి పార్టీగా ఈరోజు నామాన్ని నిర్ణయించుకున్నటువంటి పరిస్థితిలో వైసీపీ పార్టీ నుంచి వీడి ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇంత పెద్ద ఎత్తున ప్రతి గ్రామాల నుంచి కూడా తరలి తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపే విధంగా ఈరోజు వస్తున్నారంటే మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే గతంలో చెప్పినటువంటి మాటలు, సంక్షేమం, అభివృద్ధి, ప్రతి ఒక్కరూ వారి వారి గ్రామాల్లో 5 సంవత్సరాలలో గతంలో వీళ్ళు క్రియాశీల సభ్యత్వాలు వైసీపీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఉప సర్పంచులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు మరొక్కసారి బివి జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ, అదే రకంగా కూటమి అభ్యర్థిగా గెలిపించిన నన్ను పార్టీని బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయిలో ఈరోజు రావడం, వారికి మరొక్కసారి పేరు పేరున నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్థానిక సంస్థలు వస్తున్న సమయంలో చిన్న ఊరిలో ఉన్నటువంటి ఒక కుటుంబం కూడా ఈరోజు చాలా కీలకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఈరోజు వారు అభివృద్ధిని కాంక్షించి 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆకర్షితులై ఈరోజు వారందరూ కూడా మళ్ళీ స్థానిక ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నిక జరిగినా కూడా ఈ ప్రభుత్వాన్ని బలపరుచుకుంటూ మేమందరం మీకు సహకరిస్తామని చెప్పి వారు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే గతంలో కూడా ఏమీ హామీలు నెరవేర్చలేదని చెప్పి మాట్లాడేటువంటి వైసీపీ పార్టీ అనేక రకాలుగా ఏదో ఒక రకంగా తప్పుడు ప్రచారం, విష ప్రచారం చేస్తూ ముందుకు పోవడమే. నేను ఈరోజు గర్వంగా రేపు ఇంటింటికి, ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు 2 ఏళ్ల సమయంలో దాదాపు 100%లో 90% హామీలను నెరవేరుస్తూ ఈ 2 ఏళ్లలో 90% హామీలు నెరవేర్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఏ హామీలు అమలైనాయి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ హామీలు, ఏదైతే సంక్షేమ పథకాలు పడ్డాయి, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాం, ఇంకా ఏమి చేయాలనే కార్యక్రమాన్ని పెట్టుకొని ఈరోజు ప్రతి ఇంటికి పోయేటువంటి పరిస్థితి. నేను ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరదాలు కట్టుకొని పరదాల చాటున ప్రజల దగ్గరకు పోలేక హెలికాప్టర్లు తిరిగేవారు. ఈరోజు మా ముఖ్యమంత్రి వాళ్ళు చూస్తున్నారు మీరు. ప్రతి నెల పెన్షన్ల కార్యక్రమం దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గరికి మా శాసనసభ్యులు, మా నాయకులు, మా కార్యకర్తలు, మా బూత్ కన్వీనర్లు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పోయి ఆ కార్యక్రమాన్ని ఇచ్చే కార్యక్రమం నాంది పలకడం. ప్రతి ఒక్క క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చూశారు నిన్న మంగళగిరిలో ఏ రకమైనటువంటి వారి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అమ్మ ఒడి కింద ఒక బిడ్డకి ఇస్తే నాకే చేత కాలేదు, అమ్మ ఒడి 2వ బిడ్డకి ఇవ్వడానికి ఎవరి వల్ల కాదు, ఆ ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరు లేరు, ఆ మగాడిని నేనే అని చెప్పిన రోజుల్లో ఈరోజు తల్లికి వందనం, ప్రతి ఒక్క బిడ్డకు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు డబ్బులేసిన మొనగాడు మా నారా లోకేష్ బాబు గారు అని చెప్పి ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నారు.